కాకినాడ జిల్లా జగ్గంపేట డిప్యూటీ ఎంపీడీఓగా పనిచేస్తూ గురువారం పదవీ విరమణ పొందిన మేడవరపు సూర్య భాస్కర్ రావు నాగ సుజాత దంపతులను తోటి ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. పదవీ విరమణ పొందిన భాస్కర్ రావు 1981 సంవత్సరంలో పిక్కవోలు మండలం పందలపాక పంచాయతీలో లైబ్రరీ ఉద్యోగం జీవితం ప్రారంభించారు. అనంతరం 1988లో రామచంద్రపురం మండలం కాపవరం పంచాయతీ జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్ విధులు నిర్వహించి వివిధ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో వివిధ గ్రామ పంచాయతీలో కార్యదర్శిగాని పనిచేస్తూ ప్రమోషన్ పై కాకినాడ రూరల్ కొత్తపల్లి మండలాల్లో విఓపీఆర్టీగా పనిచేస్తూ గత సంవత్సరం జగ్గంపేట మండలం బదిలీపై వచ్చి చివరగా 43 సంవత్సరాలు పనిచేసి డిప్యూటీ ఎంపీడీఓ గురువారంగా పదవి విరమణ పొందారు. జగ్గంపేట శివపార్వతి ఫంక్షన్ హాల్లో జగ్గంపేట ఎంపీడీఓ మరియు పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ముందుగా వివిధ పంచాయతీలో పనిచేస్తున్న కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, తోటి ఉద్యోగులు, సర్పంచ్లు, బంధువులు ఈయన చేసిన సేవలపై కొనియాడారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్, పెద్దాపురం డిఎల్పీఓ ఎం బాలమణి, వివిధ మండలాల డిప్యూటీ ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు, వివిధ మండల పంచాయతీ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆటను క్యాన్ చేయించి మళ్ళీ రోడ్లో ఇచ్చారు. అంతే కదా, ఇక్కడ చాలా హ్యాపీగా చాలామంది జగ్గంపేట అంటే చాలామంది భయపెట్టారు. భాస్కర్ నువ్వు ఏం తెలుసుకున్నావు, జగ్గంపేట వెళ్తున్నావు, చాలా పొలిటికల్గా చాలా అవేర్నెస్ ఉన్న మండలం అది, నువ్వు ప్రతిదాన్ని రెడీ అయిపోతావు తెలుసుకోకుండా అని చెప్పేసి మందరించారు. సరే నేను ఆల్రెడీ టెస్ట్ తీసుకున్నాను కదా, సరే ఏదో అవుతుంది చెప్పేసి రావడం జరిగింది. అయితే నాకు 43 సంవత్సరాలు పూర్తయి 44 కంటిన్యూ అవుతుంది. ఇంత సర్వీస్లో కూడా అప్పుడు దాకా చేసిన సర్వీస్ వేరు, నేను జగ్గంపేట చేసిన సర్వీస్ వేరు. ఎందుకంటే మాకు అందరూ ఎంత భయపెట్టారో అంత హ్యాపీగా చేశారు. దానికి మాకు ప్రథమ కారణం నా సోదర సమానులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి చంద్రశేఖర్ గారి. నా ప్రతి అడుగులో కూడా వారు నాకు సహకారం అందిస్తూ ఇంత హ్యాపీగా చేయడానికి కారణమయ్యారు. వారికి ఈ సభాపూర్వకంగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నేను అంటే జాబ్ అనేది మీకు తెలుసు కదా, ఇప్పుడు టెన్షన్ అవుతాయని చెప్పి నేను కూడా ఎదురు చూస్తేనే. అయితే ఆయనతో ఇప్పుడు ఉండలేకపోతే ఒక ఫీలింగ్ తప్పించి రిటైర్ అయింది అయితే నాకు బాధలేదు, హ్యాపీగా తప్పలేదు. తర్వాత మండలంలో కూడా లేకుండా ఇచ్చి సపోజ్ ఒక సోదర భావంతో అందరూ పనిచేశారు. మనకి మంచి పేరు వచ్చేలాగా తోడ్పాటు అందించారు. వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా సర్వీస్లో జనరల్గా మీకు ఎవరిని కూడా నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరైనా కోపపడే పరిస్థితి రాదు. ఎప్పుడైనా బాగా ప్రజలు వచ్చిన టైంలో ఎవరినైనా ఎదురంటే ఎవరి మనసుని నొప్పించి ఉంటే సభాపూర్వకంగా అందరికీ కూడా నేను సారీ చెప్తాను, మనసులో ఏం పెట్టుకోవద్దు. నేను ఇంతటి సన్మానం ఇంత ఘనంగా చేసిన మన ఎంపీడీఓ గారికి, పంచాయతీ కార్యదర్శి వారికి, మండల స్టాఫ్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా బాబీ గారు వచ్చేది మా ఆత్మీయుడు. ఇప్పుడు నా లైఫ్ చెప్పాలంటే అంతా చెప్పేశాను. ఇక్కడ నేను ప్రత్యేక చెప్పింది లేదు, అయినా ఒకసారి నేను చెప్పాలని చెప్తానే. 1981 మా నాన్నగారు పందుల గ్రామ పంచాయతీలో మిలిగంపై పనిచేసేవారు. వారు అనారోగ్య కారణం వలన 14/11/1981 మరణించారు. అప్పుడు నేను చదువుకునే వయసు, మా అన్నయ్య అప్పటికే లైఫ్లో సెటిల్ అయ్యేది. ఆ పరిస్థితిలో నేను ఎలాగ సెటిల్ అయ్యాను కదా, తమ్ముడు ఎలాగ లేకుండా ఉద్యోగం చేయాలి కదా అని చెప్పి ఓ రకంగా ఆయన త్యాగం చేశాను అనుకుంటున్నాను. అప్పుడు ఉద్యోగం అంటే మనకు ప్రజెంట్ దీపోగారు ఇవ్వాలి, లేకపోతే కలగారు ఇవ్వాలి. తప్ప నుంచి అపాయింట్మెంట్ ఉంది. నేను 1981 కాబట్టి వారు మా తాతగారికి వచ్చి మీ కార్యక్రమం ఏంటంటే మీరు వెంటనే జాయిన్ అవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారి మాట ప్రకారం 28 గ్రామ పంచాయతీకి లైబ్రరీస్ ఉంది. గ్రామ పంచాయతీ లైబ్రరీ అక్కడ 1988 అంటే 8 years నేను లైబ్రరీ చేశాను. చేసిన తర్వాత
జూనియర్ అసిస్టెంట్గా రామచంద్ర మండలం కాపురం గ్రామ పంచాయతీకి వేశారు. తర్వాత కాపురం నుంచి వార్పూడి, దవిడేశ్వరం, ఇంద్రపాలెం చేయడం జరిగింది. తర్వాత గ్రేడ్ 2 ప్రమోషన్ వస్తే 8 గ్రామ పంచాయతీ చేశాను. అక్కడే గ్రేడ్ 2, గ్రేడ్ 1 అవడం జరిగింది. ఆ తర్వాత కాకినాడ మండలం వలసవాడ గ్రామ పంచాయతీ, తర్వాత చీడి గ్రామ పంచాయతీ కూడా చేయడం జరిగింది. అప్పుడు మాకు యువ బీఎన్ఆర్గా ప్రమోషన్ వచ్చిందండి. రావడం నా అదృష్టం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా స్థానికంగా అధికారులు అవ్వండి, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన పంచాయతీ సెక్రటరీలకి, అలాగే మిత్రులకు, బంధువులకు అందరికీ కూడా నమస్కారం అండి. భాస్కరరావు గారు అయితే నాకు ఇంచుమించు ఒక 20 years నుంచి తెలుసు. ఆయన కాకినాడలో చేస్తున్నప్పుడు నేను డిపి హౌస్లో చేసేదాన్ని. ఆయన బాగా పరిచయస్తులు. ఆయన ఎంతో మృదు స్వభావి. అలాగే వర్క్ కూడా తన పని తను చేసుకుంటూ పోవడం తప్ప వేరే ఇతర కార్యక్రమాలు కానీ అవకాశన్స్ కానీ ఏమీ ఉండకుండా తన పని తను చేసుకుంటూ సక్రమంగా మరి ఇప్పటి వరకు ఎంతో చక్కగా పనిచేసి ఈరోజు ఎటువంటి రిమార్క్స్ లేకుండా ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఆయన మిస్సెస్ గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆవిడ సహకారం, ఆయన అన్నట్టు ఆవిడ సహకారం లేదే ఎవరు కూడా ఇంట్లో కోఆపరేషన్ లేకుండా చేయడం కష్టం. మరి 2 నెలల నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఎర్లీ అవర్స్లో మేము ఫీల్డ్కి వెళ్ళి మధ్యాహ్నం వరకు అవన్నీ తిరగడం అనేది నేను లాస్ట్లో మాకు 1 month నుంచి కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అయినా కానీ ఆయన యాక్టివ్గా పనిచేసి మరి ఎంత సక్సెస్ఫుల్గా చేసినందుకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ఇంకా అందరికీ రిటైర్మెంట్ అంటే అందరికీ తప్పదు. ఎంప్లాయ్ అయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ చక్కగా పీస్ఫుల్గా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. శ్రీ డిఎల్బిఓ మేడం గారు ఇప్పుడు మన భాస్కర్ తర్వాత జావరపల్లి శివరాం శివకొత్తపల్లి మండలం ఎంపీడీఓ గారు శ్రీనివాస్ గారు, కొమరగిరి పంచాయతీ కార్యదర్శి పొన్నం శ్రీనివాస్ గారు. అలాగే మనకి పెదకాపు గారిని ద్వారపూడి వారు కూడా నాకు ప్రతి విషయంలో కూడా చేదురువాదులుగా ఉండేవారు. అంచేత నేను ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి స్నేహితులు పైగా నా బంధువులందరూ కూడా నాకు ఎంతో సహకరించారు. అలాగే మన డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ గారైన కాలమణి గారు కూడా మా సర్వీస్లో మాకు ఎంతో సహకరించారు. మాకు ఎప్పుడు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా మమ్మల్ని టెన్షన్ పెట్టేవారు కాదండి. టెన్షన్ పెట్టకుండా భాస్కర్ గారు ఈ సమస్యను కొంచెం జాగ్రత్త చూడండి, ఇలా సాల్వ్ చేయండి అని చెప్పేవారు తప్ప ఆవిడ టెన్షన్ పడేవారు కదా. మమ్మల్ని ప్రాబ్లమ్ని ఇలాగ సాల్వ్ చేసేవారు. మీ అందరి సమక్షంలో వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి టైం భోజనం పెట్టకపోయి టైం టిఫిన్ పెట్టకపోతే మరి ఇలా ఉన్నాం కదా అని చెప్పి ఈ క్రెడిట్ ఆవిడదే. మాకు 91లో మ్యారేజ్ అయిందండి.
నాకు తెలిసిండి డెలివరీ టైంలో కానీ మిగిలిన టైంలో ఒక మ్యాక్సిమం 1 year వాళ్ళ అన్నయ్య గారింటికి కానీ లేకపోతే వాళ్ళ సిస్టర్స్ గారికి వెళ్ళింది. మిగిలిన 33 సంవత్సరాలు అంటే 32 సంవత్సరాలు అవుతుంది. 32 సంవత్సరాలు కూడా నాకు చేదురు వాదురుగా ఉండి నా వెంటనే ఉండి నా విజయానికి మెయిన్ కారణమైంది. ఇంకేత మరి సారీ ఇంత ఇంపార్టెంట్ పర్సన్ మర్చిపోయినా ఏమనుకోవద్దు. తప్పకుండా మళ్ళీ మ్యారేజ్ చేయడం సిద్ధంగా ఉన్నదా? నాకైతే అభ్యంతరం లేదు, నేను రెడీగా ఉన్నాను. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం గారు మాట్లాడుతున్న పడుతున్నాను. థ్యాంక్ యూ.